విశాఖ జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇదే జరిగితే విశాఖ జంతు ప్రదర్శనశాలకు పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. విశాఖ జంతు ప్రదర్శనశాలలో సమూల మార్పులు చేసి సింగపూర్ జూ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇటీవల సింగపూర్లో పర్యటించి నిర్వాహకులతో మాట్లాడారు. తర్వాత సింగపూర్ జూ ప్రతినిధులు విశాఖలో పర్యటించారు. అవసరమైన బృహత్తర ప్రణాళిక తయారీకి వారు అంగీకరించడంతో విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా పచ్చజెండా ఊపారు. జంతువుల మార్పిడి, అరుదైన రకాలు ఇచ్చిపుచ్చుకునేందుకు సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్ జూ మొత్తం విస్తీర్ణం 300 ఎకరాలు. ఆసియా, ఆఫ్రికా ప్రాంత జంతువులు సంచరించేలా అడవులు, వర్షపు అడవులు వేడికవిగా ఏర్పాటు చేశారు. రిసార్టులు, విల్లాలు, హోటళ్లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలకు తగినట్లు క్రీడా, ఉల్లాస ప్రాంగణాలు, వాణిజ్య సముదాయాలున్నాయి. ఏటా 5 కోట్ల మంది సందర్శిస్తున్నారు. 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక్కడ జంతువుల రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రహదారి కూడా ఉంది. జూ రూపురేఖలు మార్చే ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 10 ఏళ్ల సమయం పడుతుంది. 4 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు ఎంపీ శ్రీభరత్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సింగపూర్ ప్రతినిధుల సహకారంతో 3-4 నెలల్లో పూర్తవనున్నాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ప్రయత్నిస్తున్నామని విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. వాళ్ళ గవర్నమెంట్ అంత అద్భుతంగా చేసింది, వాళ్ళ నుంచి మనం నేర్చుకుందామని విశాఖపట్నానికి వాళ్ళ లీడర్షిప్ సీఈఓతో సహా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన జూ చూశారు, కంబల్కొండ నేచర్ పార్క్ చూశారు, కైలాసగిరి చూశారు, రుషికొండ బీచ్ చూశారు. ప్రధానంగా విశాఖపట్నం జూని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, మీ ఎక్స్పీరియన్స్తో మీరు మాకు మాస్టర్ ప్లాన్ చేసి ఒక మంచి విజన్ ఇవ్వండి అనేది వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళకు ప్రపోజల్ కూడా త్వరలో మనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మాస్టర్ ప్లానింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళతో చేసి వాళ్ళ సహాయంతో కేంద్ర ప్రభుత్వంతో మేము డబ్బులు తీసుకొచ్చి ఇది అప్గ్రేడ్ చేయాలనేది మా ఉద్దేశం. వాళ్ళతో పార్ట్నర్షిప్ కూడా ఎంటర్ అయ్యి యానిమల్ టు యానిమల్ ఎక్స్చేంజ్, అంటే మన యానిమల్స్ వాళ్ళ దగ్గరికి, వాళ్ళ యానిమల్స్ మన దగ్గర కూడా తీసుకుని రావాలని మన ఉద్దేశం. వాళ్ళు మనకన్నా కొంచెం ముందున్నారు. అది ఆదాయం అవనివ్వండి, అనుభవాలు అవనివ్వండి, అది మనం తీసుకొస్తే మనకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా విశాఖపట్నం జూ చూడడానికి చాలా మంది వస్తారనేది నా ఆలోచన. విశాఖలో జాతీయ రహదారి పక్కనే ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల 625 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా 8 కోట్ల ఆదాయం వస్తోంది. కంబాలకొండ రక్షిత అడవి నుంచి బయటకు వచ్చి జింకలు, దుప్పిలు, అడవి గొర్రెలు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందుతున్నాయి. విశాఖ వ్యాలీ కూడలి నుంచి పిఎం పాలెం వరకు ఈ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు సింగపూర్లో మాదిరి వన్యప్రాణుల కోసం ప్రత్యేక వంతెనలు, భూగర్భ నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటి ద్వారా సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పనులు చేపట్టాలనుకుంటున్నారు. కేంద్ర నిధులు 75 కోట్ల నుంచి 100 కోట్లతో అభివృద్ధి చేసి 5 ఏళ్లలో సందర్శకుల సంఖ్యను 20 లక్షల మందికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.